బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో రాజస్థాన్కు చెందిన కొందరు వ్యాపారుల ద్వారా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. నిన్న గచ్చిబౌలిలో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర 620 గ్రాములు హెరాయిన్ పేస్ట్ ను గుర్తించి సీజ్ చేశారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ మార్కెట్లో 4.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితుల వద్ద నుండి ఒక కారుతో పాటు 7 స్మార్ట్ ఫోన్లు సీజ్ చేశామన్నారు. పౌషూట్ అనే వ్యక్తి రాజస్థాన్ నుంచి హెరాయిన్ పేస్ట్ తీసుకొచ్చి గట్కేసర్లో ఉన్న మంగల్ రామ్ ఇంట్లో ఉంచాడని డీసీపీ తెలిపారు. ఇక గట్కేసర్ నుంచి మంగల్ రామ్, దినేష్, గణేష్ మరో కారులో గచ్చిబౌలి టెలికాం నగర్లోని ప్రకాష్ లైట్ హౌస్ లో హెరాయిన్ పేస్ట్ ను దాచేందుకు తీసుకురాగా ఇక విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ మాదాపూర్, రాయదుర్గం పోలీసులు లైట్ హౌస్ పై దాడి చేసి హెరాయిన్ పేస్ట్ తో పాటు పెడ్లర్స్ ను అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు. నిందితులతో పాటు షాప్ వద్దకు డ్రగ్స్ కొనుగోలు చేయడానికి వచ్చిన 5 కన్స్యూమర్లను కూడా అరెస్ట్ చేశామన్నారు. మాదాపూర్ టీం అండ్ రాయదుర్గం పోలీస్ ముగ్గురు డ్రగ్స్ సప్లయర్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు 620 grams ఆఫ్ హెరాయిన్ అంటే వర్త్ 4 crores 35 lakhs హెరాయిన్ పేస్ట్, దాంతోపాటు 5 కన్జ్యూమర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది. 1 4-wheeler అండ్ 7 స్మార్ట్ ఫోన్స్ కూడా సీజ్ చేశాం. దీంట్లో సావర్ జాట్ అనే అతను రాజస్థాన్ నుంచి ఈ 620 grams ఆఫ్ హెరాయిన్ పేస్ట్ ఏముందో దాన్ని తీసుకువచ్చేసి మంగల్ రామ్ అనే అతని గడ్కేసర్లో ఉన్న మంగల్ రామ్ అనే అతని ఇంట్లో పెడతాడు. అక్కడి నుంచి దాన్ని దినేష్, మంగల్ రామ్ అండ్ గణేష్ ముగ్గురు కూడా తీసుకువచ్చేసి ప్రకాష్ చౌదరి అనే అతను ఒకటి షాప్ ఉంటుంది ఈ రాయదుర్గం, ఆ లైట్ హౌస్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ షాప్. అక్కడ అన్ని ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ దొరుకుతాయి. సో లైట్ స్టోర్ అని పేరు ఉంది. అక్కడ పెట్టుకొని అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్, సో అక్కడ పెట్టే క్రమంలో మా టీం పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్ లో రాజస్థాన్ కు చెందిన కొందరు వ్యాపారులు డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. వారిని డీసీపీ డాక్టర్ వినీత్ కుమార్ వారిని అరెస్ట్ చేశారు అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. అయితే ఇప్పటికే సే నో టు డ్రగ్స్ అని రేవంత్ సర్కార్ అయితే ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా కొందరు పెడ్లర్లు డ్రగ్స్ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రెసెంట్ అయితే కొందరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తాజా సమాచారం ఏంటి సురేష్? తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిందని చెప్పేసి గుర్తించిన ప్రభుత్వం డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులకి, నార్కోటిక్ బ్యూరో, మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లకు సమన్వయంతో పనిచేసి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగానే నిత్యం ఎక్కడో ఒక చోట డ్రగ్స్ని పోలీసులు పట్టుకుంటున్నారు, నిందితులను అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొందరు కొన్ని మార్గాల ద్వారా హైదరాబాద్కి డ్రగ్స్ రవాణా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారిపైన నిఘా ఉంచిన పోలీసులే రాయదుర్గంలో మొత్తం 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 3 పెడ్లర్స్, రాజస్థాన్కి చెందిన 3 ఏదైతే హెరాయిన్ పేస్ట్ రూపంలో తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి అమ్మే ప్రయత్నం చేస్తుండగా మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ రాయదుర్గం పోలీసులు జాయింట్ ఆపరేషన్లో ఈ 8 మందిని అరెస్ట్ చేశారు. వీరికి సంబంధించి 4.5 కోట్ల విలువైన డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వీటన్నిటిపైన కూడా విచారణ జరుపుతున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం 3 పెడ్లర్స్ని, 5 కన్జ్యూమర్లని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ఇంకా ఎంతమంది కన్జ్యూమర్లు ఉన్నారు, ఇందులో వ్యాపారులు కూడా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. వీరితో ఇంకా వేరే వారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇటు నార్కోటిక్ బ్యూరో కూడా పాత నేరస్తులపై కదలిక పెట్టడంతోనే ఈ పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. వీరికి సంబంధించిన మూలాల వరకు వెళ్ళి మొత్తం వారందరినీ కూడా పట్టుకొని జైలుకి తరలిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించే హైదరాబాద్లో
డ్రగ్స్ తేవాలంటే కొంతమంది ఇప్పటికే పాత పెడ్లర్స్ భయపడుతున్నారు, కానీ ఇంకా కొంతమంది ఇక్కడికి తీసుకొచ్చి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ నుంచి గతంలో మనం బెంగళూరు, గోవా, ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చేవారు. ఇప్పుడు రాజస్థాన్ నుంచి కూడా హైదరాబాద్కి డ్రగ్స్ తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అక్కడ లింకులను కూడా ఛేదించే పనిలో పోలీసులు ఉన్నారు. వీరు హైదరాబాద్లో మాదాపూర్ ఏరియాలో ఇంకా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే దానిపైన పోలీసులు నిఘా పెట్టారు. దానికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఈ పెద్ద మొత్తంలో, ఎందుకంటే 4.5 కోట్ల విలువైన డ్రగ్స్ని మాదాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరికి సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేశారు. వీరిలో కన్జ్యూమర్లు ఎవరైనా ప్రముఖులు ఉన్నారనే దానిపైన కూడా చూస్తున్నారు. మొత్తం వీరి లిస్ట్ అంతా కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు పోలీసులు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.